మీ పేరు సార్? సాదే గోపి అండి. ఊరండి? ఎరుపాలెం అండి. మండలం? ఎరుపాలెం అండి. జిల్లా? ఖమ్మం జిల్లా. మీరు ఎన్ని ఎకరాలు పత్తి వేశారండి? 3 ఎకరాలు పత్తి వేసామండి. ఏమి వెరైటీలు వేశారండి? అఖండ వేసామండి. అమర్బైట్ ఎక్కువ అఖండ వేసాము. వేరే 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 రకాలు వేసామండి. వాటికి వీటికి ఏం వ్యత్యాసం కనిపెట్టారండి? ఈ పత్తి చాలా దగ్గర కాపు, గూడ బాగుంది, పిందె బాగుంది, ఇబ్బంది లేకుండా తీత పూలు తక్కువగా ఉంది, అన్ని రకాలుగా చాలా బాగుందండి. అఖండ నెంబర్ 1 ఉందండి. మేము ఒక 2 ఎకరాలు వేసాము. మా పక్కన వాళ్ళు చేయలే వాళ్ళు కూడా ఒక 4-5 ఎకరాలు వేసారండి. మేము వెళ్ళి చూసాము. చాలా అంటే చాలా బాగుందండి. పత్తి ఎంత పెట్టారు సార్? 40 పెట్టామండి. 40 పెట్టారు. ఇప్పుడు మీరు వేరే వాటితో పోలిస్తే దోమపోటు ఎలా అనిపిస్తుందండి? దోమపోటు తక్కువగా ఉంది. 2 సార్లు 3 సార్లు మందు కొట్టామండి. చాలా బాగుందండి. చేను మాత్రం చాలా బాగుంది. అందరూ కూడా వచ్చి చూసేవాళ్ళు కూడా ఏం విత్తనం వేసామని చెప్పి అడిగారండి. నేను చాలా మంది చెప్పానండి. అఖండ వేసామని చెప్పానండి. చాలా బాగుందండి. చాలా బాగుంది. తీత కూలి తక్కువ, మీకు అచ్చు 40 ఇది దోమపోటు తక్కువ. 2 సార్లు మందు కొట్టాము. 2 సార్లు మందు కొట్టామండి. 2 సార్లే మందు చల్లామండి. 14 నుంచి 15 క్వింటాల మధ్యలో వచ్చిందండి. కంపల్సరీ అఖండానే వేస్తామండి. చాలా సంతోషంగా ఉన్నాం. చెప్తామండి. వాళ్ళకి ఆల్రెడీ చెప్పామండి. మళ్ళీ చెప్తామండి. అఖండ తీసుకోమని. ఓకే, థ్యాంక్ యూ సార్.